హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన మహిళా ముస్లిం సోదరిమణులకు మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మంచి స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదే ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా ముస్లిం సోదరిమణులు, ఓన్లీ ఉమెన్స్ మాత్రమే, ముస్లిం సోదరిమణులు కుట్టు మిషన్ల కొరకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ని ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసే ప్రతి ఒక్క ముస్లిం మహిళ సోదరిమణులు ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి చూసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ ఏంటిది అవైల్ ద సేవింగ్ మెషిన్ ఫర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగానైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చాలా సింపుల్ అనమాట. ఇక్కడ నేము, మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీ రేషన్ కార్డు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు ఏరియా రూరల్లో ఉంటున్నారా, అర్బన్లో ఉంటున్నారా, మీ హస్బెండ్ నేము లేదా ఫాదర్ నేము, ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ విధంగా పేరు వచ్చిందో అక్కడ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు అనేది అక్కడ మెన్షన్ చేయండి, యాన్యువల్ ఇన్కమ్ రూపీస్లో. ఓకేనా, సో జెండర్ వచ్చేసి ఆటోమేటిక్గా మీకు ఫీమేలే అప్లికేషన్ చేస్తున్నారు, మహిళా ముస్లిం సోదరిమణులు కాబట్టి డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ మీ మ్యారేజ్ అంటే పెళ్ళి అయిందా కాలేదా అనేది చూజ్ చేసుకోండి. తర్వాత కేటగిరీ వచ్చేసి మీరు ఆటోమేటిక్గా ముస్లిం సోదరిమణులు ఉంటారు కదా, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. రిలీజన్ అంటే ఆల్రెడీ ముస్లిమ్స్ అని ఉంటుంది, మీకు తెలుసు, చూజ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 5th క్లాస్ చదివి ఉండాలంట, అది ఒకటి ఫ్రీజ్ అయి ఉంటుంది. 5th క్లాస్ అండ్ ఎబోవ్ ఫ్రీజ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ టైలరింగ్ అండ్ అండర్ గాన్ త్రూ అని కనబడుతుంది కదా, దాన్ని చూజ్ చేసుకుంటే కనుక ఇంతకుముందు ఏమైనా టైలరింగ్ సంబంధించిన మీరు గవర్నమెంట్కి కానీ లేకపోతే ఇంకా వేరే స్కీమ్లా నేర్చుకుంటే కనుక అది అక్కడ ఆప్షన్స్ చూజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కిందికి వస్తే అక్కడ అడ్రస్ డీటెయిల్స్ కానీ అవన్నీ మీ ఏరియా అవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ ఫోటో, ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే మీకు స్టార్ మార్క్ కనబడలేదు. కానీ ఇప్పుడు నేను మార్నింగ్ చేసిన టైంకి ఈవినింగ్ చేసిన టైంకి క్యాస్ట్ అయితే ఖచ్చితంగా అటాచ్మెంట్ అడుగుతున్నారు. ఫోటో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మీ ఇంతకుముందు ఏమైనా టైలరింగ్ చేస్తే కనుక అది కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఇక్కడ మీరు వెరిఫై చెక్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా చూసుకొని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైలరింగ్ ఇంతకుముందు మీకు లేదు కదా అన్నయ్య మరి అంటే కనుక అవసరం లేదు, అది ఆప్షను. ఇంతకుముందు మీరు నేర్చుకున్నా నో ప్రాబ్లం, నేర్చుకోకున్నా నో ప్రాబ్లం. ఉంటే మాత్రమే ఆ నేర్చుకున్న సర్టిఫికేట్ టైలరింగ్ సంబంధించింది స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. లేదంటే దాన్ని వదిలేసి ఈ విధంగా నేను చూపెట్టినట్టుగా వీడియోలో చూపెట్టినట్టుగా హ్యాపీగా సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే ఈ విధంగా మీకు ఒక అప్లికేషన్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది. అది నోట్అవుట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ మీ అని కనబడుతుంది కదా, ఈ విధంగా అప్లికేషన్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. కింద లాస్ట్కి ఇక్కడ ప్రింట్అవుట్ కనబడుతుంది మనకి గ్రీన్ కలర్లో, హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఇది సెలక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఫర్దర్గా అయితే నాకు ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. వచ్చిన వెంటనే మీకు మన వీడియో సెక్షన్లో వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి మన వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ ఒక్క లైక్ చేసి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా కామెంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.